హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 8 ఆఫ్ అవర్ ట్రిప్. ఈరోజు అయితే మనం వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్ దగ్గర ఉన్నాం. అది ఎక్కడో కాదు, పద్మనాభ స్వామి టెంపుల్. నిన్న నైట్ అయితే మేము డార్మెటరీస్ తీసుకున్నాము, ఈచ్ 250 అడ్డది. మొత్తం ఏసీ ఉండే, కొంచెము ట్రైన్లో బర్త్స్ ఉంటాయి కదా, ఒకదాని మీద ఒకటి అట్లా 3 ఉండే. అక్కడ పడుకున్నాము, అక్కడనే ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము. ఇప్పుడు దర్శనం అయిపోయింది. మీ అందరికి తెలుసు పద్మనాభ స్వామి ఎందుకు రిచెస్టో. ఎందుకంటే అప్పట్లో రాజులు ఉంటాయి కదా, సో వాళ్ళందరూ కలిసి దేవుడికి ఆభరణాలు అవన్నీ గిఫ్ట్గా ఇచ్చారు, అంటే డొనేషన్ టైప్లో. ప్లస్ దాంతోపాటు ఇంకా ఎక్కడెక్కడి నుంచో గోల్డ్ అంతా తెచ్చి ఇక్కడ పెట్టారు. ఇంకా అప్పట్లో ఇట్లా ఏమంటారు, గోల్డ్ దొంగతనం చేయదు అది అని చెప్పేసి చాలా మటుకు గోల్డ్ అయితే ఇక్కడ టెంపుల్లో కింద సెల్లార్లో ప్లేస్ చేశారు. అయితే ఒక థియరీ ప్రకారం ఏంటంటే, కొన్ని ఇయర్స్ కింద దీంట్లో గోల్డ్ ఉందని తెలుసుకున్న కొందరు దొంగలు అయితే దీంట్లోకి వెళ్ళిపోయి దీంట్లో గోల్డ్ లైక్ దొంగతనం చేసి సేమ్ అదే టైప్ ఆఫ్ గోల్డ్ని రీప్లేస్, అంటే డమ్మీ గోల్డ్ ఉంటుంది కదా, అది అక్కడ రీప్లేస్ చేస్తుండే. సో ఆ మ్యాటర్ అంతా టెంపుల్ వాళ్ళకి తెలియడం వల్ల వీళ్ళైతే ఏం చేశారంటే, అసలు టెంపుల్లో ఎంత గోల్డ్ ఉందో కౌంట్ చేద్దామని చెప్పి తీశారు. సో ఆల్మోస్ట్ 6 డోర్స్లో ఒక 5 డోర్స్ ఓపెన్ చేశారు. 5 డోర్స్లో చాలా గోల్డ్ ఉంది. ఇంకొక బి ఛాంబర్ మాత్రం ఓపెన్ చేయలేరు, ఎందుకంటే దానికి నాగబంధనం అని ఉంది. సో అది ఓపెన్ చేయాలంటే చాలా కష్టము. ఓపెన్ చేయడానికి కూడా ట్రై చేశారు కానీ అది అవ్వలేదు. సో ఇక దాన్ని ఓపెన్ చేయకపోవడమే మంచిగా అని చెప్పి అట్లనే వదిలేశారు. ఇంకొక థియరీ ఏంటంటే, ఈ ఒక 5 డోర్స్లో కలిపితే ఎంత గోల్డ్ అయితే ఉంటుందో అంత గోల్డ్ బి ఒక్క దాంట్లో ఉంటుందని అంటారు. బట్ ఇదైతే గవర్నమెంట్ యూజ్ చేసి టెంపుల్కే వదిలేసింది. ఇంకా ఈ టెంపుల్కి అయితే చాలా సెక్యూరిటీ ఉంటుంది, ఎందుకంటే చాలా గోల్డ్ ఉంది కాబట్టి. అందుకని ఈ టెంపుల్ వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్. గైస్, మన డే 8లో నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి అజిమాల శివ టెంపుల్. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదైతే మీరు చాలా రీల్స్లో చూసుంటారు. ఇది అజిమాల శివ టెంపుల్. ఇది తిరువనంతపురం పద్మనాభ స్వామి టెంపుల్ నుంచి ఒక 10-15 కిలోమీటర్స్ ఉంటుంది అరౌండ్. టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్ పక్కనే క్లిఫ్ బీచ్ ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా. హై గాయ్స్, వెల్కమ్ అగైన్. మనమైతే సుచీంద్రం అనే ప్లేస్కి వచ్చాము. ఈ సుచీంద్రం అనే ప్లేస్ తిరువనంతపురం నుంచి అక్కడ 60 కిలోమీటర్స్ ఉండే. 1.5 అవర్ జర్నీ అట్లా చేసిన తర్వాత వచ్చినాము. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడైతే టిఫిన్ చేసినాము. దాని ఆపోజిట్ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ అయితే శివుడికి సంబంధించిన టెంపుల్. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వద్దాము. ఇక్కడ టీ షాప్ కనిపిస్తుంది కదా, ఇప్పుడే దర్శనం చేసుకొని టీ తాగినాము. దర్శనం అయితే జల్దీ అయిపోయింది. అంటే అంత పెద్ద ఫేమస్ టెంపుల్ ఏం కాదు, కానీ చూడాల్సిన టెంపుల్ ఇదైతే తమిళనాడులో వన్ ఆఫ్ ద టెంపుల్. ఇది మంచిదే. లోపలైతే చాలా ఐడల్స్ ఉన్నాయి, చాలా పెద్దనే ఉంది లోపల. బయట నుంచి వెనక్కి చిన్నగా ఉంది కానీ లోపలైతే చాలా పెద్దగా ఉంది. సో గాయస్, ఇప్పుడైతే టైం 12 అవుతుంది. మనం సుచీంద్రం నుంచి కన్యాకుమారికి వచ్చేసినాము. ఇక డిస్టెన్స్ టోటల్ 15 కిలోమీటర్స్ ఉండే. రావడానికి ఒక నియర్లీ హాఫ్ అన్ అవర్ పట్టింది. కొంచెం మధ్యలో కొంచెం ట్రాఫిక్ ఉండే, బట్ రెస్ట్ ఆఫ్ ద రోడ్ ఈస్ ఫ్రీ. ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, ఇదే కన్యాకుమారి అమ్మన్ టెంపుల్. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ తిరిగేటివి చాలా ఉన్నాయి. ఇందాక బోట్ రైడ్ అని చెప్పినా కదా, ఇప్పుడు ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే కంపల్సరీ బోట్లోనే వెళ్ళాలి, సముద్రంలో ఉంటుంది కాబట్టి. టికెట్ కాస్ట్ వచ్చేసి ఈచ్ 100 రూపీస్ బోట్కి. ఇద్దరు కలిపి 200 అని. బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు అవైలబుల్ ఉన్నాయి. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదే కన్యాకుమారి లాస్ట్ పాయింట్. ఇదంతా సముద్రమే, ఇండియన్ ఓషన్. అక్కడ కనిపిస్తుంది కదా, మనం ఈ బోట్స్ నుంచి అక్కడికి వెళ్ళాలి. అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ ఉంటుంది, ప్లస్ దాంతోపాటు తిరువల్లావూర్ సంథింగ్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా తెలీదు, తిరువల్లావూర్ స్టాచ్యూ ఉంటుంది. ఆ రెండింటి మధ్య ఈ బ్రిడ్జ్ ఉంటుంది కదా, గ్లాస్ బ్రిడ్జ్, ఈ మధ్య కట్టారు లేటెస్ట్గా. సో మనం ఒకసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దాము. మేమైతే బోట్ ఇప్పుడే ఎక్కినాము. ఇక్కడ చూడండి క్రౌడ్ ఎంత ఉందో. అందరూ అయితే లైఫ్ జాకెట్ కంపల్సరీ వేసుకోవాలి, ఎందుకంటే బోట్లో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి. లైక్ బోట్ ఆర్ షిప్, మినీ షిప్ అనుకోండి. ఇప్పుడే బోట్ స్టార్ట్ అయిపోయింది. మన ఇండియా నుంచి ఐలాండ్కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మనము. మేమైతే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాము, వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గరికి. ఒకసారి లోపలికి ఎలా ఉందో చేద్దాము. ఒక 5 మినిట్స్ జర్నీ తర్వాత మనం అయితే మొత్తానికి రాక్ మెమోరియల్ దగ్గరకు వచ్చేసినాము. దీని మీద ఉంటుంది రాక్ మెమోరియల్, అక్కడ తిరువల్లావూర్ స్టాచ్యూ, ఇది గ్లాస్ బ్రిడ్జ్. లోపలికి వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. అంతకంటే ముందు లైఫ్ జాకెట్స్ ఇక్కడ ప్లేస్ చేసేయాలి.
నాకైతే సీ సిక్నెస్ కొంచెం ఎక్కువనే ఉంటుంది. వచ్చిన ఒక 5 minutes జర్నీకి అయినా కూడా కొంచెం ఎట్లా డిఫరెంట్గా అనిపించింది. బట్ ఇప్పుడు అన్న ఐఎమ్ ఆల్ ఓకే. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఇప్పుడు టైం అరౌండ్ 6 అవుతుంది. మేమైతే కన్యాకుమారి నుంచి 4 o'clock అట్లా స్టార్ట్ అయిపోయినాము. యాక్చువల్గా ఇంకా ఒక 2-3 ప్లేసెస్ ఉండే అక్కడ చిన్న చిన్నవి, బట్ టైం లేకుండా అని ఇక్కడికి వచ్చేసినాము. బట్ ఇక్కడ మాకు సర్ప్రైజ్ ఏంటంటే చాలా జనాలు ఉన్నారు ఇక్కడ. తెలిసిన అంటే ఇక్కడ కనిపించిన వాళ్ళని అడిగినాం ఎందుకు ఇంత జనాలు అంటే, రేపు పౌర్ణమి అంట. సో వీళ్ళకి ఫెస్టివల్ టైం అంట. పౌర్ణమి అప్పుడు ఈ గుడి దర్శనం చేసుకుంటే వీళ్ళకి మంచిదని అట్లా అందుకని చాలామంది వచ్చారు. దర్శనం చేసుకుంటే కూడా 3-4 hours పడుతుంది అన్నారు. బట్ దర్శనం చేసుకుంటే మాకు రామేశ్వరం కాడ లేట్ అయిపోతుంది, అందుకని స్కిప్ చేస్తున్నాము. బట్ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే కొన్ని పికాక్స్ ఉంటాయి, అవి ఎప్పుడు టెంపుల్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ టెంపుల్ పేరు వచ్చేసి చెప్పలేదు కదా, ఈ టెంపుల్ పేరు అయితే తిరుచెండూరు టెంపుల్. దీంట్లో సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. ఇక్కడ పికాక్స్ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి వాహనం కదా, సో కాపలా కాయడం లైక్ సంథింగ్ అలా ఇక్కడనే ఉండిపోతాయి అవన్నీ. సో ఇక్కడ ముందు అయితే బీచ్ వ్యూ ఉంది, అక్కడ కనిపిస్తుంది కదా. నేను ఒక 6 years కింద వచ్చినప్పుడు అయితే ఇక్కడ మెయిన్ గోపురం లేదు. ఆ మెయిన్ గోపురం మీకు చూపిస్తా కనిపించినప్పుడు. ఇక్కడ ఉన్న గోపురమే ఉండే, డైరెక్ట్ ఎంట్రీ అక్కడ నుంచే ఉండే. బట్ ఇప్పుడు కొత్తగా కట్టి రంగు కనిపిస్తుంది కదా, ఫ్రంట్ నుంచి చూపిస్తా ఆ గోపురం, అది ఇంకా చాలా బాగుంటుంది. అంగో పికాక్స్ అక్కడ కనిపిస్తుంది కదా, అదే లోపల మెయిన్ గోపురం. ఇక్కడ నుంచి కనిపించట్లేదు కానీ లోపల అయితే అదే ఉంటుంది. సో ఇది ఇంతకుముందుకి ఉన్న గోపురము, అక్కడ కనిపించేది కొత్తగా కట్టారు. అంటే కొత్తగా కట్టారో లేదంటే ముందు నుంచి ఉండేనో మేము వెళ్ళలేదో తెలియదు కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మేము ఇక్కడ నుంచే ఎంటర్ అయిపోయినాము. అక్కడ ఫ్రంట్లో అయితే బీచ్ ఉంది, ఒకసారి బీచ్లోకి వెళ్దాము. ఇదైతే టెంపుల్ సైడ్ బ్యాక్ వ్యూ. సముద్రానికి వెనకాలనే టెంపుల్ ఉంటుంది. ఇంకా ఈ టెంపుల్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక కొన్ని ఇయర్స్ కింద, ఎగ్జాక్ట్ ఇయర్ ఐడియా లేదు, అప్పుడు ఇక్కడ సునామీ వచ్చినప్పుడు సరౌండింగ్స్కి డ్యామేజ్ అయింది కానీ టెంపుల్కి మాత్రం ఏం కాలేదు. సో అదొక మిరాకిల్ అనే చెప్పొచ్చు. ఇంకా ఇక్కడ ఏమంటారు, పికాక్స్ చాలా కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు అక్కడ మెయిన్ గోపురం ఉంది కదా, దాని మీదకి ఎక్కి కూర్చుంటాయి అప్పుడప్పుడు.